బాగా తీశారు మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడమన్నా చూస్తాను నేను. అంటే మళ్ళీ కంబ్యాక్ అంటే యా డెఫినెట్లీ ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. అందరికీ కనెక్ట్ అవుతుంది. లైక్ ఫ్యామిలీని చూసుకుంటుంది. షీ హ్యాడ్ ఎ బ్యాడ్ ఫేజ్ ఎట్ పాస్ట్, సో షీ ఓవర్కమ్ అండ్ షీ లీడ్ ద లైఫ్. హోమ్ మేకర్ పర్స్పెక్టివ్ నుంచి ఎలా చూపించారు? సారీ, హోమ్ మేకర్ పర్స్పెక్టివ్. యా అంటే హోమ్ మేకర్ అయ్యింది కూడా షీ సేవ్స్ హర్ ఫ్యామిలీ. యా ఎవ్రీథింగ్ ఆల్ రౌండింగ్ చూసుకుంటుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అనేది బాగా. యా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఒక ఫెమినిజం అనుకోండి. యా చాలా బాగుంది. రెగ్యులర్ స్టోరీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. స్టోరీ డిఫరెంట్ గానే ఉంది, బాగుంది. మెయిన్గా మీకు స్టోరీలో బాగా నచ్చింది ఫైటింగ్స్ బాగున్నాయి. నేను సారీస్ యాక్షన్ కొంచెం బాగా అంతే, శారీతో యాక్షన్ బాగుంది. సమంత గారి పర్ఫార్మెన్స్ బాగున్నారా? చాలా బాగుంది. చాలా బాగుంది. మేడం ఫైటింగ్ బాగా నచ్చింది, యాక్టింగ్ బాగా నచ్చింది. ఎక్స్పెక్ట్ చేస్తారా అలా ఉంటుందని? ముందు ఏం టెన్షన్ పడకండి, ఫ్రీగా చెప్పు. బాగుంది మూవీ, ఫైటింగ్ బాగా నచ్చింది. సమంత శారీ కట్టుకొని ఫైట్ చేయడం అది బాగా నచ్చింది. శ్రీముఖి రోల్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించింది? బాగుంది, సాంగ్ చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీకి ప్లస్ అంటే మైనస్ అంటే ఏం చెప్తారు? మైనస్ ఏం లేదు, ప్లస్ అంటే చాలానే ఉంది. శారీతో ఫైటింగ్ కానీ ఆమె అంత గట్టిగా నుంచి ఈ మధ్య మూవీస్ లో స్టోరీ ఉండట్లేదు, బోర్ కొడుతుంది అంటున్నారు. బోర్ అని కొట్టిందా? అస్సలు లేదు. సినిమా స్టోరీ బాగా. లేడీస్ బాగా కనుక్కుంది కదా. సమంత శ్రీముఖి సీన్స్ హైలైట్స్ బాగుంది. స్టోరీ ఏమైనా రెగ్యులర్ గా ఉందా? రెగ్యులర్ అని అనకూడదు, బట్ బాగుంది. యా దిస్ ఇస్ యూనిక్. ప్లస్ ఏంటి మేడం? సమంత ప్లస్ అండి. ఫైట్స్ యాక్సెప్ట్ చేసినారా? డెఫినెట్లీ మీరు ఏమైనా నేర్చుకున్నారా? సమంత చూస్తూనే ఉండిపోయాము. సో యా బట్ హౌస్ వైఫ్స్ పర్స్పెక్టివ్ నుంచి సినిమా చాలా బాగుంది అంటున్నారు. అందరి పర్స్పెక్టివ్ బాగుంది. లేకపోతే కొంతమంది వెళ్ళారు కదా, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హీరో అవసరం, అదే చెప్తున్నా కదా, హీరో అవసరం లేదు, సమంతనే హీరో, సమంతనే అన్ని. అట్లా ఆ విధంగా డైరెక్టర్ గారు సమంత గారిని చూపించారు. దానికి చాలా బాగుంది. శ్రీముఖి సమంత కాంబినేషన్ చాలా బాగుంటుంది. శ్రీముఖి డామినేషన్ ఉంటుంది కొంచెము. తర్వాత శ్రీముఖి అర్థం చేసుకుంటుంది స్టోరీ చెప్పంగానే. ఎంటర్టైన్మెంట్ ఉంది ఇలా, కంపల్సరీ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఉంది కదా, కామెడీ శ్రీముఖి కామెడీ ఉంటుంది. సమంత వాళ్ళ ఫ్రెండ్ కామెడీ ఉంటుంది. లాస్ట్కి వెన్నెల కిషోర్ వచ్చి మంచిగా అది చేసింది. బాగుంది గౌరవ్. సమంత ఫైటింగ్ సూపర్, ఓవరాల్ గా చాలా బాగుంది సమంత ఫైటింగ్. అదే కదా కొత్తగా ప్రతిసారి ఈ నక్సలైట్ అనేది చూపించారు కదా, దానికి ఫైటింగ్ చూపించారు. కానీ శారీ మీద అయితే ఫైటింగ్ బాగా చూపించారు. ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఇటు నక్సలైట్, ఈ రెండుకు ఫ్యామిలీ ఎమోషనల్ చూపించారు. అది బాగా అనిపించింది. ఫ్యామిలీయే కనెక్ట్ అనేది, ఫ్యామిలీ కనెక్షనే బాగుంటుంది. ఎందుకంటే తను అనాథ ఉంటుంది కదా, ఎవరు ఉండరు, ఎవరు దొరకరు, ప్రేమ దొరకలే. మొదటిసారిగా ప్రేమ దొరికింది కాబట్టి ఆమె చెప్పలేకు. సమంత యాక్టింగ్ అండ్ ఫైట్ అండ్ సాంగ్ చాలా బాగుంది. సూపర్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టోటల్. అండ్ ఫ్యామిలీ గోల్స్కి అయితే చాలా బాగా నచ్చుద్ది. సూపర్, అసలు అరుపులే చాలా బాగా. అలాంటి వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా షూర్ కమ్బ్యాక్. నో హిట్. ఫైట్స్ అయితే బస్సులో కానీ అంతా సూపర్. కొత్తగా ఉంది. ఓకే న్యాయం చేస్తారు, బాగుంది, సూపర్ అసలు. అంతే ఎట్లా ఉండాలి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, కోడలు ఎలా ఉండాలి, బాగుంది. ఫ్యామిలీ ఉమెన్ సూపర్. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా అనిపించింది సమంత గారు? సూపర్ అసలు. ఓకే ఇప్పుడు హీరోయిన్లలో చేయలేరు అనుకుంటారు. అంటే ఏమన్నా లాజిక్స్ అలాంటి ఏమన్నా ఒకవేళ ఏమన్నా ఎవరైనా చెప్తే ఏమన్నా అనుకుంటారా? అంటే లాజిక్స్ అలా ఏం లేదు, ఫ్యామిలీ ఉంది కదా, అట్లా ఏం లేదు. ఫైట్స్ అయితే సూపర్ గా ఉంది. కనెక్ట్ అవుతారు. సూపర్. చాలా బాగుందన్న. సమంత గారి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. తప్పకుండా అందరు వచ్చి చూసి ఎంటర్టైన్మెంట్ అయ్యే మూవీ. ఫ్యామిలీలో సమంత గారి రోల్స్ కానీ, అసలు బస్సులో ఫైట్ కానీ, సమంత గారి గన్ పట్టుకొని షూట్ చేయడం కానీ, ఆమె ఫైట్స్ కానీ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఏ సినిమాలో లేవు, ఈ సినిమాలో సమంత గారి సినిమాలో చాలా బాగున్నాయండి. లేదు రెగ్యులర్గా అంటే ఒక కొత్త కోడలుగా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో అందరితో మనం ఎలా కలిసిపోవాలి,
ఫ్యామిలీలో మనం తెలుసుకోవాలి ఎలాగా అంటే అందరి ఫ్యామిలీ డిఫరెంట్ కదా. సమంత గారి ఫ్యామిలీ ఇప్పుడు ఈ మూవీలో సమంత గారి ఫ్యామిలీ బి డిఫరెంట్. ఆమె ఎలా అందరితో సర్దుకుపోవాలనేది చాలా బాగా చూశారు. శ్రీముఖి గారితో తోటి కోడలతో ఎలా పోటీ పడాలి, ఎలా కలిసిపోవాలనేది చాలా బాగుందండి. యాక్షన్ అయినా కామెడీ ఏమైనా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. కామెడీ అలాగే ఉంది, యాక్షన్ బి అలాగే ఉందండి. సూపర్. వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆమె స్ట్రగుల్ చేసింది చాలా కంబ్యాక్ అనుకోవచ్చు. కంబ్యాక్ సార్, తప్పకుండా కంబ్యాక్ సార్. థ్యాంక్ ఏ ఆడియన్స్ కరెక్ట్ చూడొచ్చు సినిమా ఎవరికి బాగా కనెక్ట్ అవుతుంది? అందరికీ కనెక్ట్ అవుతుంది సార్. ఇప్పుడు మహిళలకైతే చాలా కనెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా లేడీస్కి అయితే అందరికీ ఉమెన్స్కి నచ్చే మూవీ ఇది తప్పకుండా. చాలా బాగా తీశారు మూవీ, నాకైతే చాలా బాగా నచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడమన్నా చూస్తాను నేను. ట్విస్టులు ఉన్నాయండి, అంటే ప్రతి సినిమాలోని హీరోకే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఇక్కడ హీరోయిన్కే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ అన్నీ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం, శారీస్లో ఇలా యాక్షన్, ఇలా ఏమంటారు ఫైట్ సీన్స్ పెట్టడం చాలా బాగుందండి. 5.5 5కి హీరోయిన్ చూసినప్పుడు ఎలాంటి ఫీల్ వచ్చిందో సమంత గారిని చూసినప్పుడు అలా ఫీల్ అయ్యాం మేము. శ్రీముఖికి అండ్ సమంత గారికి మధ్య కాంపిటీషన్ ఉండిద్ది, అది చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫ్యామిలీ మూవీ కాబట్టి అందరూ ఫీల్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారు మూవీని. ట్రిపుల్ హిట్. స్టోరీ డిఫరెంట్గా ఉంది అండ్ లేడీస్ ఫైటింగ్ చేయడం అంటే బాగుంటుంది కదా. సారీస్ లో యాక్షన్ చూసినప్పుడు కొంచెం డిఫరెంట్ గా అనిపించిందా? యా, చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు బాగుంది. అంటే నందిరెడ్డి గారి డైరెక్షన్ ఎలా ఉంది? ఓ బేబీ లాంటి క్లాసికల్ తర్వాత ఈ డైరెక్షన్ ఎలా అనిపించింది? యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎంటర్టైనింగ్గా అండ్ బాగుంది. సో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేసింది సమంత? సూపర్ అండి. అవునా? అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా అండి? అంటే మా ఇంటి బంగారం అనే టైటిల్ పెట్టారు కదా. ఖచ్చితంగా. ప్రాపర్ ఫీమేల్ ఓరియంటెడ్ కమర్షియల్ మూవీ. ఫైట్స్ అయితే అదిరిపోయాయి, ఇరగ్గొట్టేశారు అసలు సమంత గారు. సారీస్ లో యాక్షన్ ఎలా అనిపించింది? ఆబ్వియస్గా అదే, ఇంకా జిమ్ వేర్లో కొట్టడం కాదు కదా, శారీ కట్టుకొని కొడితే ఎట్లుంటుందో కూడా చూపించాలి కదా, అదర కొట్టేశారు అసలు. చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉందండి. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ స్టోరీ. ఐ డోంట్ థింక్ సో. నేను చూసినట్లయితే రెగ్యులర్ స్టోరీ అస్సలు కాదు. నో, నాట్ ఎట్ ఆల్. ఐడియల్గా ఫస్ట్గా ఓన్లీ ఫియర్స్ కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అనుకున్నాను, బట్ కామెడీ కూడా చాలా బాగుంది సినిమాలో. మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. వన్ ఉమెన్ షో అండి. ఐడియల్గా సమంత ఈజ్ ద హీరోయిన్ అండి. ఇంకా షీ ఈస్ ద హోల్ రాక్ స్టార్. ఇంకా శ్రీముఖి ఈజ్ వెరీ వైఫ్, హోమ్లీ, ఫ్యామిలీ క్యారెక్టర్ అంతా. అందరు కనెక్ట్ అవుతారండి. ఫీమేల్ ఆబ్వియస్లీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా అసలు హీరో కనిపించలేదండి, సమంతనే కనిపించింది నాకు. థ్యాంక్ యూ. అంటే అందరూ అనుకుంటారు ఏముంది ఫ్యామిలీ మూవీయే ఎక్స్పెక్ట్ చేసిందే కదా అని. లేదు, బట్ చూడాలి తన యాక్షన్ సీన్స్. అసలు అంటే అనిపిస్తుంది అందరు అమ్మాయిలకి లోపల అలానే ఉండాలి, నేను కూడా యాక్షన్ లాగా. ఐ మీన్ సో అసలు ఫ్యామిలీ పరంగా కూడా తను మొత్తం ఇంట్లో సపోర్ట్ చేస్తూ, సో మొత్తం అందరికి బాగా ఫేవరెట్ కోడల్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఓవరాల్ అంటే స్కూల్స్, కాలేజ్ కూడా స్టార్ట్ అయ్యాయి కదండి. అంటే సినిమాలకు జనాలు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా? తప్పకుండా వస్తారండి. అవును, అందరు అసలు అమ్మాయిలు అందరు కనెక్ట్ అవుతారు. హౌస్ వైఫ్స్ అనే కాదు, నార్మల్ చిన్న అమ్మాయిలు, పెద్దవాళ్ళు అందరూ. సమంత గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఇలాంటి ఫిల్మ్ ఇచ్చారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఐ మీన్ అందరు అమ్మాయిల లోపల ఎక్స్ప్రెషన్ అంతా తను బయటకు చూపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్.